అయితే మనం చదువుకున్న లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనముని మరొకసారి చదువుకుందాం పిల్లారా. ఆయన అతనితో ఇట్లా అనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. చాలు పిల్లారా, చూడండి, యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నాడు పిల్లారు. ఇక్కడ యేసు ప్రభు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో సమయోచితముగా ఆయన ఉపమానాలు చెప్పాడు. ఉపమానం అంటే ఏంటిదంటే, ఒక అర్థము కాని దాన్ని అర్థం చేసుకోలేకపోతే ఉపమానం చెబుతాము. ఆ ఉపమానము భావము దానికి ఇమిడి ఉంటుంది పిల్లారా. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉపమానం చెబుతున్నాడు. ఏంటిదయ్యా ఆ ఉపమానం అంటే, ఒక మనుషుడంట గొప్ప విందు చేయించాడంట. ఏమండి, గొప్ప విందు చేయించి ఏం చెప్పాడు? ఆ విందుకి అనేక మందిని పిలిచాను అని ఉంది. అర్థమైందా పిల్లారా? అనేక మందిని పిలిచిన తర్వాత ఇంకా విందు సిద్ధమై ఉన్నది, విందు సిద్ధమై ఉన్నది అని ఒక దాసుని పంపించేసి మరలా అందరికీ తెలియపరిచాడు. తెలియపరిచినప్పుడు వారందరూ ఏం చెప్తున్నారంటే, ఏక మనస్సుతోటి, ఏమండి, ఏక మనసుతోటి అందరు కూడా నెపములు చెప్పుతున్నారు పిల్లారా. మనం కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎవరి ఇంటో అయినా కానీ ఒక విందు ఏమంటే ఏర్పాటు చేస్తే ఉదయాన్నే అందరికీ తెలియపరుస్తారు. అయ్యా, మీరు అన్నాలు వండుకోబాకండి, కుటుంబ భోజనాలు ఉన్నాయి, పలానా వారి ఇంట్లో తప్పనిసరిగా అందరూ రాండి అని ఉదయం అందరూ కూడా వెళ్ళి ఇంటింటికి ప్రతి ఒక్కరికి చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత విందు సిద్ధమైనాక, మధ్యాహ్నము విందు అంతా సిద్ధమైనాక మరలా ఆ గృహ యజమాని ఏం చేస్తాడంటే ఒకరిని పిలిచి మరలా అందరి ఎద్దకి పంపిస్తాడు. పంపించి వారు వచ్చి ఏం చెప్తాడు, భోజనాలు టైం అయింది, మీ అందరు రాండి అని మరలా అందరూ కూడా ఇంటింటికి వెళ్ళిపోయి అందరికి కూడా చెబుతాడు పిల్లారా. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇలాగ చెప్పినప్పుడు అందరూ అంటే ఏం చేస్తున్నారండి, అందరూ ఏక మనసుతోటి నెపములు వేస్తున్నారంట పిల్లారా. ఏక మనసుతోటి ఏం చేస్తున్నారు? అందరూ కూడా నెపములు వేస్తున్నారు పిల్లారా. అయితే ఈ యొక్క ఉపమాన భావము ఈరోజు మనం తెలుసుకుందాం పిల్లారా. మొదటిగా ఈ యొక్క విందు చేయించిన వ్యక్తి అనేక మందిని పిలిచాడు పిల్లారా. ఏమండి, అందరికి తెలియపరిచాడండి. మరలా అందరినీ కూడా రమ్మంటే అందరూ నానా రకాల సాకులు చెబుతున్నారు పిల్లారా. ఈ ఉపమాన భావం ఏంటిదంటే ఈ ఉపమానంలో ఏ విషయాలు మనం నేర్చుకోకపోతుంటే పిల్లారా, మొట్టమొదటిది ఈ ఉపమానంలో పునరుద్ధాన దినమును గురించి, తర్వాత రాబోయే పరలోక మహిమ గురించి ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినాడు పిల్లారా. అర్థమైందండి? అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది పిల్ల, చదవండి మీరు ఒకసారి. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది పిల్లారా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం ఇలాగ రాయబడిందండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నదండి. ఇప్పుడు పరలోక రాజ్యము దేనికి పోలికగా ఉన్నది? ఏమండి, పెండ్లి విందుకి పోలికగా ఉన్నది పిల్లారా. పరలోక రాజ్యము దేనికి పోలికగా ఉన్నదంటే ఒక విందుకి, పెండ్లి విందుకి పోలికగా ఉన్నది పిల్లారా. అయితేనండి ఇప్పుడు మనం చదువుకుందాం పిల్లారా. ఏమండి, మొట్టమొదటిసారి ఇప్పుడు విందు దేనికి, ఏమండి, ఈ విందు దేనికి సూచనగా ఉన్నది? పెండ్లి విందు. ఈ విందు ఒక మనుష్యుడు విందు ఏర్పాటు చేశాడు. ఇది దేనికి సూచనగా ఉందంటే పరలోకానికి సూచనగా ఉన్నది పిల్లారా.
అయితే ఆయన అందరినీ ఏమండి మొదట్లో ఆహ్వానాన్ని అందరు కూడా ఏం చేశారు? అంగీకరించారండి. ఆ తర్వాత రావటానికి ఏం చేశారండి? ఏం చేశారు? నిరాకరించారు పిల్లారా. అర్థమైందండి? మొదట్లో పిలిచినప్పుడు పలానా వారి ఇంట్లో మంచి విందు ఏర్పాటు చేస్తున్నాడు, అందరు ఖచ్చితంగా రాండి అంటే వస్తామండి 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 అని అందరు కూడా ఏమండి తలలు ఊపారు. తర్వాత రావటానికి నిరాకరించారు పిల్లారా. ఏమండి ప్రారంభంలోనైతే రావటానికి భలే ఉంటుంది. రాను 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 ఏం జరుగుతుందంటే ఇంకా సాకులు చెప్పటము మొదలు పెడుతూ ఉంటామండి. పాలు యాంగిచ్చో భక్తుడు మీకు తెలుసా అండి? పాలు యాంగిచ్చో ప్రపంచంలోనే అతి పెద్ద మందిరము ఎవరిదై అంటే పాలు యాంగిచ్చో. మొన్న ఆయన రీసెంట్గా చనిపోయాడండి. మొన్న చనిపోయాడు ఆయన. ప్రపంచంలోనే అతి పెద్ద మందిరము ఎవరిదై అంటే పాలు యాంగిచ్చో భక్తుడిది పిల్లారా. ఆయన దగ్గరికి ఒక్క ఆరాధనకి 8 నుంచి 10 లక్షల మంది ప్రజలు వస్తారండి. ఆ మందిరంలో చెప్పులు ఇడిచేది, చెప్పులు అందరూ ఇస్తే మందిలోకి ఆ చెప్పులు విడిచే ప్రాంతం మన ఊరంతా ఉంటుంది. మన ఊరంతా చెప్పులు విడిచే ప్రాంగణం. అందరు కూడా వాళ్ళ పాద చెప్పులన్నీ అక్కడ విడిచేసి మందిరంలోకి వెళ్ళడానికి మన ఊరంతా ఉంటుంది పిల్లారా. గమనించండి, ఆ భక్తుడు ఏమంటున్నాడంటే ఆయనకి ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లేకపోతే తన మొబైల్ని పక్కన పెట్టేసి తన పక్కన ఉన్న సహోదరుడికి ఆ మొబైల్ని ఇచ్చేసి ఇది చూస్తూ ఉండండి, ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఆయన లేదు, ఆయన టేకప్ చేస్తాడు. తన పక్కన ఉన్న దాసుడు ఆయన ఫోన్ ఎత్తి ఆయన మాట్లాడి ఆయన సమాచారం చెబుతుంటాడు. అయితే ఒకరోజు పిల్లారా పాలు యాంగిచ్చో భక్తుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోన్ వచ్చేసింది. ఒక ఫోన్ రాగానే ఆ ఫోన్ కాల్ పక్కన ఉన్న సహోదరుడు ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాడు. హలో, ఎవరు? పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ గారండి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఫోన్ పెట్టేశాడు పిల్లారా. మరలా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి హలో పాస్టర్ గారండి అంటే పాస్టర్ గారండి వేరే వ్యక్తితోటి మాట్లాడుతున్నాడండి. ఎవరయ్యా ఆయన? ఎవరితో మాట్లాడుతున్నాడు అసలు? ఆయన చాలా పెద్ద ఆయనండి. ఎవరు పెద్ద అసలు? ఈ రాష్ట్రానికి నేనే పెద్దని. ఎవరు? చీఫ్ మినిస్టరు మాట్లాడుతున్నట్టు. లేదండి, ఆయన చాలా పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడండి అని చెప్పేశాడు. తర్వాత ఫోన్ పెట్టేశాడు ఆయన. మరలా ఒక అరగంట ఆగిన తర్వాత మరలా ఫోన్ చేశాడు ఆయనే. ఫోన్ చేసిన తర్వాత మరలా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్న ఆ భక్తుడు ఆయన శిష్యుడు అంటున్నాడు, అయ్యగారు ఇది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇట్లాగా ఎవరో చీఫ్ మినిస్టర్ అంట ఫోన్ చేశారని అంటే ఈయన ఫోన్ చేసి మాట్లాడే, ఏందయ్యా అసలు ఎంతసేపు నీతో మాట్లాడాలి, అసలు ఎవరు నాకంటే పెద్దవారు అసలు ఎవరు అని ఆయన కోపంగా మాట్లాడుతున్నట్టు పిల్లారా. అంటే నీవు ఈ దేశానికి లేకపోతే ఈ ప్రాంతానికి నువ్వు ప్రధానమంత్రివి చీఫ్ మినిస్టర్ కావచ్చుగేమో, కానీ ఆయన ప్రపంచాన్ని అంతటికి కూడా గొప్ప దేవుడు, చీఫ్ మినిస్టరు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను అని గొప్పగా చెప్పాడు పిల్లారా. అర్థమవుతుందండి? పాలు యాంగిచ్చో ఒక గొప్ప దేవుడితో మాట్లాడుతున్న సమయము, దేవుడికి ఇచ్చే సమయము ఏమండి ఇతరులకు ఎవరికి కూడా ఇవ్వలేదు. చీఫ్ మినిస్టర్ మాట్లాడి ఇంకొకరు మాట్లాడి. ఈరోజు మనం ఆదివారం వచ్చిందంటే ఏమండి పెళ్లి జరిగితే మనం ఉంటాం ఇక్కడ, నేను కూడా వచ్చానా ఏమండి పెళ్ళి పెద్దం అయిపోతాం ఏమండి, టక్క రెడీ అయిపోతాము, ఆడావుడికి మనం పరిగెత్తాం పిల్లారు. దయచేసి మీకు ఒకసారి చాలా చెప్పాను నేను ఆల్రెడీ. మన బంధువులకి మన గురించి తెలియాలి,
మన తోటి వారికి మన గురించి తెలియాలి. ఆదివారం వచ్చిందంటే ఆ ఇంటికి తాళం పడిపోతుంది, వారు మందిరంలోనే ఉంటారు. ఆ గుర్తు తెలియాలి పిల్లారా. అర్థమవుతుందండి? నువ్వే ముందే ఎగేసుకొని, నువ్వే సింగారించుకొని, నువ్వే రెడీ అయిపోయి ఒక పెళ్లి పెద్దగా నీవు అక్కడ ఉండటము సరైన పద్ధతి కాదండి. అక్కడ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు ఫోన్లో, ఆయన వెయిటింగ్ అయినా కానీ పాలు యాంగిచ్చో ఎవరికి ఇచ్చారు ప్రిఫరెన్స్? నీకంటే పెద్ద ఆయనతో నేను మాట్లాడుతున్నాను, నీకంటే పెళ్లి పెద్ద ఆయన దగ్గర నేను పోతున్నాను. పిల్లారా ఆలోచించేయండి. ప్రారంభంలో మన భక్తి ఎలా ఉంటుందంటే పిల్లారా, ఎంతో చక్కగా పిలువపడ్డాం కదా, మనము రక్షణ పొందినాం కదా, మారు మనసు పొందినాం కదా, ఎక్కడ లేని భక్తి మనలో ఉంటుంది పిల్లారా. తర్వాత 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 ఏం చేస్తామంటే ఇంకా చాకులు చెబుతుంటాము. వీళ్ళు చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? విందు ఏర్పాటు అయి ఉన్నది, సిద్ధముగా అండి, మీరు సిద్ధమైనది రండి అంటే ఏం చెబుతున్నాక ఆయన? ఏం చెబుతున్నాడమ్మా? ఏం చెబుతున్నాక ఆయన? ఏందంట? పొలం కొన్నాడంట ఆయన. ఏమండి? పొలం కొన్నాడంట. ఇంకొక ఆయన ఏం చేశాడు? ఇంకొక ఆయన ఎద్దులు కొనుక్కున్నాడంట. ఇంకొక ఆయన అంట పెళ్లి చేసుకున్నాడంట. అర్థమైందండి? మిమ్మల్ని పిలిచాను కదా, మిమ్మల్ని పిలిచే కదా నేను ఈ విందు ఏర్పాటు చేసింది, మీకోసమే కదా ఈ విందు ఏర్పాటు చేసింది. ఏమండి? మీరు వస్తారనే కదా సిద్ధం చేసింది, మీరు వస్తారనే కదా ఇంత ఖర్చు పెట్టుకుంది, మీరు వస్తారనే కదా ఇన్ని హంగామా చేసింది. ఏమండి? ఇప్పుడు మీరు ఆ టైం వచ్చే లోపలనే, ఆ గడియ వచ్చే లోపలనే, ఆ సమయం రాగానే ఏం చేశారండి? అందరూ సాకులు చెబుతూ ఉంటారు పిల్లారా. అర్థమైందండి? అర్థమైందా పిల్లారా? గమనించండి. అయితే ఆ యొక్క గృహ యజమానికి ఇంక మామూలు కోపం రాలేదండి. అసలు ఎంత కోపం వచ్చిందంటే పిల్లారా, అసలు ఇంత వీలు కోసం ఇంత సిద్ధపరిచి, ఇంత టైం వేస్ట్ చేసి, ఇన్ని డబ్బులు పెట్టేసి, ఇంత మంచి విందు ఏర్పాటు చేస్తే వస్తారని చెప్పి మోసం చేశారు వీళ్ళని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే ఇంకా పిల్లారా తన మనసుని మార్చుకున్నాడు. పిల్లారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా ఆలోచించేద్దామండి. క్రీస్తు రక్షణ ఆహ్వానించిన, అంగీకరించి, ఏమండి ఆయన మనం రక్షించినాడు, మనకు రక్తము కార్చాడు, మనకు ప్రాణం పెట్టాడు, మనం ఆయన అంగీకరించి చివరికి మనం ఎలా అంటే ఏమండి అంగీకరించినట్లు మనము కనబడుతున్నాం. పిల్లారా ఏదైనా చెయ్యాలంటే చాలు దేవుడి పని, దేవుడి కోసం మనం ఏదైనా చెయ్యాలంటే చాలు పిల్లారా వెనకడుగు వేస్తుంటాం. పిల్లారా గమనించండి పిల్లారా. ఏమండి దేవుని రాజ్యం పట్ల వీరికి ఏమి లేదంటే పిల్లారా శ్రద్ధ లేదండి. వీరిలో ప్రేమ చల్లారిపోయింది. పిల్లారా ఏమైపోయింది? వీళ్ళు పరలోక రాజ్యం పట్ల వీరికి ప్రేమ చల్లారిపోయినది. వీళ్ళు అయ్యో మేము పిలువపడ్డాము కదా, మాకు పిలుపు వచ్చింది కదా, మాకు ఆహ్వానం వచ్చింది కదా, ఎవరికి లేని ధన్యత మాకు వచ్చింది కదా అని మనము సిద్ధపడి దాంట్లో మనం పాలుపును పొందాల్సింది మనము ఎలా అయిపోయిందంటండి? ప్రేమ చల్లారిపోయింది. పిల్ల బైబిల్ ఒక మాట చదువుకుందాం చూడండి. ఆ లూకాసు వార్త మీరు చేయండి పిల్ల. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. చాలండి. ఎవరు అడుగుతున్నారండి? ఏమండి ఎవరు అడుగుతున్నారు దేవుడు రాజ్యం ఎప్పుడు వస్తుందని? ఎవరు అడుగుతున్నారు? విశ్వాసం అడుగుతున్నారా? ఎవరు అడుగుతున్నారు? పరిసయ్యులు అడుగుతున్నారండి. అర్థమైంది పిల్లారా? పరిసయ్యులు అడుగుతున్నారు నీ రాజ్యం ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడు. ఈరోజు చాలా మంది కూడా అండి బయట వాళ్ళు అసలు దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలుసా? క్రైస్తవులకి వాళ్ళకి అసలు తెలుసా?
దాని గురించి వాళ్ళకి ఆలోచన ఉంది. వారికి ఈ ఆలోచన ఏమీ లేదు. ఎంతప్పటికీ స్వస్థత దేవుడు స్వస్థపరుస్తాడు, స్వస్థపరచనను అద్భుతాలు ఆరబాటాలు వీటి కొరకు చూసుకున్నారు. కానీ ఆయన రాకడ కొరకు ఎవరైనా ఆలోచన ఉంది అంటే ఎవరికి కూడా లేదు పిల్లారా. ఎందుకంటే మనలో ప్రేమ చల్లారిపోయిందండి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఆశ, మొదట్లో ఉన్నదన్నీ కూడా రాను 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 ఏమైపోతుందంటే మన భక్తి చల్లారిపోయింది పిల్లారా. ఏమండి, ఇలాంటి వ్యక్తులు పరలోక విషయంపై తమ లక్ష్యము ఉంచటము మానేస్తున్నారండి. అర్థమైందండి? అందుకనే వారు మరలా పిలిచినా కూడా రకరకాల సాకులండి. అర్థమైందండి? రకరకాలుగా, అది కూడా ఏక మనసుతో పిల్లారా. ఏమండి, బైబిల్లో ఏక మనసుతో ఒక ఇద్దరు చేశారు ఫ్యామిలీస్. చెప్పండి మీరెవరు? ఏక మనసుతోనే ఇద్దరు చేశారు, భార్య భర్త ఇద్దరు చేశారండి. అననీయ సఫీరా ఇద్దరు కలిసి ఒకే అబద్ధం చాలా చక్కగా ఆడారు. చాలా చక్కగా అబద్ధం ఆడారండి. ఏమయ్యారు వాళ్ళు? దేవుని సంఘము ఎదుట, సంఘ బిడ్డల ఎదుట వాళ్ళిద్దరు చనిపోయారు. అందరికి భయము మామూలుగా రాలేదు పిల్లారా. గమనించండి, ఇలాంటి వ్యక్తులు ఏమండి పరలోక విషయంలో తమ లక్ష్యం ఉంచకుండా వారు ఏం చేస్తున్నారంటే అండి, వారు చిన్నగా పిల్లారా మానుకుంటున్నారండి. చిన్నగా అందరూ మానుకున్నారు. అయ్యో సాకులు, ఈ యొక్క సాకులు పిల్లారా. బైబిల్లో చాలా మంది కూడా అండి యేసు ప్రభువు యొద్దకు వచ్చి మళ్ళా వెను తిరిగిన వారు అనేక మంది బైబిల్లో ఉన్నారు పిల్లారా. ఉన్నారా లేరండి? సరే చూడండి, మార్కు సువార్త మీరు తెరవండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం పిల్లారా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయనని ఆయన్ను అడిగాను. చాలండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రాంతంలో వెళుచుండగా ఒక కుర్రవాడు వచ్చాడండి. వచ్చేసి అయ్యా పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో, ఏమండి నిత్య రాజ్యంలో నేను వారసుడగటానికి, పరలోక రాజ్యం నేను వారసుడగటానికి నేనేం చెయ్యాలి అని అన్నాడండి. ఆయన అన్నాడు, ఆయన ఏమన్నా నరహత్య చేయొద్దు, దొంగలించవద్దు, వ్యభిచరింపవద్దు, అబద్ధం ఆడవద్దు, నీ పొరుగు వారిది ఏది ఆశించవద్దు అని ఆయన 10 ఆజ్ఞలు చెప్పాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఈ 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు ఈ కుర్రవాడు ఏమన్నాడంటే, ఇవన్నీ నేను బాల్యం నుంచి అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే నీలో ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. ఏంటిది అది? నీలో ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. చెప్పండి అయ్యా అన్నాడు. నీ కలిగి ఉన్నదంతా అమ్మేసి బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంతే, నీకు కలిగినదంతా అమ్మివేసి బేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అనగానే నేనేం చేశాడు, ఇంకా సర్దుకున్నాడు మొత్తం దుకాణం అంతా సర్దుకున్నాడు. దేనికోసం వచ్చాడు? పరలోకంలో వారసుడిగా ఉండాలంట, పరలోకంలో ఆయన కుమారుడుగా ఉండాలంట, పరలోకంలో ఆయన కుమార్తెగా పిలువబడాలనుకున్నాడు. మంచిదే. అయితే నువ్వు చేయాల్సి కూడా చేయాలి కదా. ఏమండి, పరలోకంలో దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా నీవు కొనసాగాలనుకున్నట్లయితే నువ్వు ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా అమ్మివేసి, నీకున్నదంతా అమ్మివేసి లోకంలో పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. ఇంకా మానుకున్నాడు ఈయనగా. ఏమండి, ఆ లక్ష్యాన్ని, ఆ గురిని పక్కన పెట్టేసి ఏం చేశాడు ఆయన? 17వ వచనం చదువుకుందాం. 22వ వచనం పిల్లారా, 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలు పిల్లారా. ఏమండి, అర్థమైందా పిల్లారా?
సర్దుకున్నాడండి. రేపు రానున్న దినాల్లో సర్దుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దుకాణం మూసేసే వాళ్ళు చాలామంది ఉంటారు. యేసు ప్రభు దగ్గర నిలబడి నీ ముందు మరణం ఉన్నా కూడా చలించకుండా హతసాక్షిలాగా ఉండేవారు కొద్దిమందే ఉంటారండి. అర్థమైంది పిల్లారా? దయచేసి గమనించండి. పిలువపడ్డాం కదా, మనము రక్షించబడ్డాం కదా. అయ్యో ఎవరికి లేని పిలుపు నాకే ఉంది కదా, ఎవరికి లేని కృప నాకే ఉంది కదా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, సిద్ధంగా ఉన్నది రండి అంటే ఏం చెబుతామండి? అక్క బాప్తీసం తీసుకున్నావంటే ఇప్పుడు తీసుకున్నాయి. నేను బాప్తీసం ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటారమ్మా? ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకుంటారు? అన్నీ అయిపోయినాక, ఏమండి, చెయ్యాల్సినన్ని చేసినాక, తాగాల్సినన్ని తాగినాక, మనకిష్టం వచ్చినట్టు జీవించి అంత అయిపోయినాక, జీవితం ఇంకా ఏమి లేదా అప్పుడు బాప్తీసం తీసుకుంటారా? ఏమండి, రండి అని ఇప్పుడు పిలుస్తుంటే ఇప్పుడు రాకుండా నీవు, ఇప్పుడు హెల్ప్ చేయకుండా నీవు ఎప్పుడో హెల్ప్ చేస్తే, ఏమండి, నీకు అవసరం వచ్చినప్పుడు రూపాయి ఇస్తే చాలు, అది అవసరం తీరుతుంది. అవసరం లేనప్పుడు నేను రేపు 10 రూపాయలు ఇస్తానంటే, ఏమండి, నేను రేపు 10 రూపాయలు ఇస్తానంటే రేపు 10 రూపాయలు అవసరం లేదు, ఇప్పుడు రూపాయి అవసరం ఉంది. అర్థమైందండి? ఇప్పుడు ఆ విందుకు రావాలి. నేను రేపు 10 మందిని వేసుకుని వస్తానంటే రేపు ఉంటుందా? ఏమండి, రేపు నీ కోసం మళ్ళీ ఒక 10 కేజీల మటను, ఒక 10 కేజీలు లేదు చికెన్ తీసుకొచ్చేసి ఆ కొండలో తప్పాలని కడిగి మళ్ళీ నీ కోసం వండి అంతా చేసి సిద్ధపరిచి నీ కోసం ఉంచుతాడా? చెప్పండి పిల్లారా. ఏమండి, సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే ఉన్న సమయాన్ని ప్రభువుకు అప్పగించాలి పిల్లారా. క్రీస్తు రాకడకై కనిపెడుతున్న సమయంలో మనందరూ కూడా అండి దేనిపైన మన గురి ఉండాలండి? దేనిపైన మన గురి ఉండాలి? పైన వాటిపైన మన గురి ఉండాలి పిల్ల. భూమి మీద ఉన్న వాటికి కాదు ఉంచుకోండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాంటే ఒకసారి బైబిల్ తెరవండి. వస్తాయండి కొలస్సీలకు రాసిన పత్రిక మీరు తెరవండి పిల్లారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందామండి. తీసారా? 183 పేజీ నంబరు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలండి, అర్థమైందండి? మనం ఇప్పుడు భూ సంబంధం వాటిపైన మనం మనసు పెట్టుకుంటే మనం బతికున్నామా? ఏమండి, బతికున్నాం. మనము ఎప్పుడు మన పాపం నిమిత్తము మరణించినాము. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు జీవంలో మనము, క్రీస్తు కృప ద్వారా మనము, ఆయన దయ ద్వారా మనము బ్రతుకుచున్నాం పిల్లారా. అర్థమైందండి? ఆయన కృప ద్వారా, ఆయన దయ ద్వారా మనం బతుకుతున్నప్పుడు మనము వేటిపైన మన మనసు ఉంచాలండి? పైనున్న వాటిపైన మాత్రమే మనము మనసు పెట్టాలి పిల్లారా. కిందున్న వాటిపైన కాదు, భూ సంబంధమైన వాటిపైన కానే కాదు పిల్లారా. ఆలోచించేద్దామండి. ఈ యొక్క విందులో ఉన్న వారు ఏం చేస్తారంటే భూ సంబంధమైన వాటిపైన పిల్లారా. నేను ఎద్దులు కొనుక్కున్నాను కానీ, ఒక జత ఎద్దులు కొనుక్కున్నాను, నేను రాలేకపోతున్నాను. నేను పెళ్లి చేసుకున్నా కానీ నేను రాలేకపోతున్నాను. నేను ఇల్లు కట్టుకున్నాను కానీ రాలేకపోతున్నాను. ఇలాగా ఫంక్షన్ ఉంది కానీ రాలేకపోతున్నాను నేను. ఇట్లాగా ఒక రకరకాల సాకులు పిల్లారా. అర్థమైందండి? రకరకాల సాకులు చెబుతున్నారు పిల్లారా. ఏమండి, వారి నిరీక్షణ జీవితం పిల్ల ఇహలోక సంబంధమైనదే కాబట్టి, ఏమండి,
వారు దేనిపై నిరీక్షణ కలిగి ఉన్నారంటే ఇహలోక సంబంధమైన వాటి మీదే వాళ్ళు లగ్నమై ఉన్నారు పిల్లారా. అయ్యో నన్ను పిలిచారు కదా, నన్ను విందుకు పిలిచారు కదా, ఇందుకు సిద్ధమైందంట కదా, నన్ను పిలిచారు కదా, వెళ్ళాలి కదా అనే ఆశ ఉందండి? లేనే లేదు పిల్లారా. ఈరోజు చాలామంది కూడా అండి పిల్లారా, ఏమండి, చాలామంది కూడా అండి ఆత్మలో సల్లారిపోతున్నారు పిల్లారా. ఆత్మీయమైన గురి ఏంటి అసలు, నా లక్ష్యం ఏంటి అసలు, నేను ఎందుకు రక్షించబడ్డా, నేను దేనికోసం నేను సిద్ధంగా ఉండాలి అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఏదో చక్కగా పాటలు పాడుకోవటము. పాటలు పాడడం తప్పు కాదు కానండి, ఏదో ఒక వేలు వెళ్ళిపోతుంది కానీ అసలైన దాన్ని పక్కన నెట్టేసి ఆహ్లాదకరమైనది, అప్పుడప్పుడు సంతోషకరమైనవి వాటి వైపు వెళ్ళిపోతున్నారు పిల్లారా. గమనించండి, మన దేశము భూ సంబంధమైన దేశము కానే కాదండి. ఏది మన దేశము, ఏమండి, పర సంబంధమైన మన దేశం పిల్లారా. కాబట్టి బైబిల్ ఒక మాట చదువుకుందాం చూడండి పిల్లరా. ఎబ్రీయులకు రాసిన పత్రిక మీరు తెరవండి ఒకసారి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం పిల్లారా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఎవరి గురించి సిగ్గుపడ్డండి? నా బిడ్డలకు కోరుకునేది ఏం తెలుసా? ఈ దేశాన్ని కాదు, ఆ దేశాన్ని. అందుకే నేను వాళ్ళ దేవుడని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడిన పిల్లారా. ఎవరి గురించి దేవుడు సిగ్గుపడతాడు? ఇహలోక సంబంధమైన వాటిపైన లక్ష్యం పెట్టి, ఇహలోక సంబంధం వాటిపైన గురి కలిగి, వాటి మీద లగ్నం కలిగి, వాటిని ఆశిస్తూ, వాటిని ప్రేమిస్తూ, వాటి కోసం తప్పించే వారిని బట్టి దేవుడు సిగ్గుపడతాడండి. ఏమండి, శ్రేష్టమైన దేశంను కోరుకునే వారిని బట్టి దేవుడు ఎన్నటికి కూడా పడడు పిల్లారా. ఆలోచించేద్దామండి. అయితే ఈ యొక్క విందుకి వీరందరూ కూడా ఏమండి పిలువబడితే వీరేం చేశారంటే నానా సాకులు చెప్పేసి ఆ విందుకి వీరు వెళ్ళలేదు. అయితే ఆ యజమాని ఏం చేశాడు ఇంకా ఆ ఒక పక్కన ఉన్న పనివాడిని పిలిచేసి వాళ్ళ మీద కోప్పడి, ఇంక వీళ్ళు రాకపోతే కానీ నువ్వు మరలా ఊర్లోకి పోయి ఎవరిని పిలవమన్నాడు? చదువుదాం పిల్లారా. 21వ వచనం చదువుదామండి. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా వీధిలోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అర్థమైందండి? నువ్వు రాలేదు, నువ్వు సిద్ధపడలేదు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మొత్తం ఊర్లోకి పోయి ఎవరెవరైతే ఉన్నారో, ఏమండి, ఎవరెవరైతే ఉన్నారో అందరు కూడా దేవుడు పిలుచుకోవచ్చు. అందుకని బైబిల్ ఒక మాట ఉందండి, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంట. మొదట్లో ఉండటం కాదు, చివరి దాకా ఉండటమే నీ గొప్పతనం, చివరి దాకా ఉండటమే నీ యొక్క శక్తి, నీ యొక్క బలము. చివరి దాకా ఎవరు నిలబడతారు, ఎవరు ఉండగలుగుతారు? వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు పిల్లారా. మొదట్లో ఎంత ఆరుబాటం ఉంటుందో, మొదట్లో అసలు ఎంత భక్తి ఉంటుందో, ప్రారంభంలో ఎంత అసలు విధేయత ఉంటుందో, ఎంత వినయం ఉంటుందో, అది రాను ఏమైపోవాలండి? రాను ఏమైపోతుందంటే సన్నగిలిపోతుంది, ఏమండి, చచ్చిపోతుంది పిల్లారా. అలా ఉండకూడదండి. మనం ఎలాగున్నా అంటే దినదినము మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి పిల్లారా. ఈ యొక్క యజమాని ఏం చేశాడంటే ఇంకా ఊర్లో ఉన్న అనేక మంది పిలిచాడు పిల్లలు విందుకి. ఎవరి కోసం విందు సిద్ధం చేయబడింది, ఎవరు రావాలి, ఎవరు తింటున్నారు? పెద్దలు ఒక సామెత అంటారు చూసావా, వీడికి తినే రాత లేదురా అంటారు. అంతే కదా? ఈ బియ్యపు గింజ మీద వీడి పేరు రాయలేదురా అంటారు. అవునా కదా?
అవునా కదా అంటారండి పిల్లారా. అలాగనే ఎవరి కోసం విందు చేయబడింది అసలు? ఏమండి, ఇంకోసారి నేను మందిరంలో చాలా బాధపడుతుంటాను. కానీ అనేక కారణాల వల్ల కొంతమంది రాలేకపోతారు. మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు మంచిగా విందు చేస్తాం. ఎవరి కోసం అండి? ముఖ్యంగా మన కోసం, వచ్చిన దైవజన కోసం మనం చేస్తాం. ఇదంతా ఎవరు తింటారు? ఇంకోసారి ఆ దారికి పోయే తాగుబోతులు వాళ్ళు కూడా పిలిచి వేస్ట్ చేయకూడదని వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరికీ కూడా మనం పెడుతూనే ఉంటాం. పెట్టమండి. మనందరం కూడా చక్కగా ఆత్మీయ పాఠం విని శారీరకమైన ఆహారం, మంచి భోజనం ఇక్కడ సిద్ధపరిస్తే మందిరంలో దానికి కొంతమంది రాలేకపోతుంటారు. ఏమండి, విందు మన కోసమే చేసిను, మనం తినాలి. ఆ విందు ఎవరు తింటున్నారండి? ఎవరో గాలికి పోయేవాళ్ళు తింటున్నారు పిల్లారా. గమనించిన పిల్లారా. అలాగనే ఈ యొక్క విందు యజమాని మిమ్మల్ని అడిగి మిమ్మల్ని పిలిచి మీకు సిద్ధం చేస్తే మనం సాకులు చెప్పుకోవటం వల్ల ఏం జరిగింది పిల్లారా? ఊర్లోకి వెళ్ళిపోయి అనేక మందిని పిలిచాడు పిల్లారా. అనేక మంది పిలిచి విందు ఏర్పాటు చేశాడు పిల్లారా. అందుకనే బైబిల్ ఒక మాటను చదువుకుందాం పిల్ల. చూడండి, మత్తయి సువార్త మీద తెరవండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనంలో ఇలాగ రాయబడింది పిల్లారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనంలో ఇలాగ రాయబడింది పిల్లారా. కాబట్టి దేవుడి రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడని మీతో చెప్పుచున్నాను. ఏంటంటండి? దేవుడి రాజ్యము ఎవరి యొద్ద నుంచి అంట? మీ యొద్ద నుంచి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. ఎవరి యొద్ద నుంచి తొలగిపోయిందండి ఇప్పుడు ఈ విందు? ఎవరి యొద్ద నుంచి? పిలువబడి వారి యొద్ద నుంచి ఈ విందు తొలగిపోయి ఎవరికి వచ్చింది? లోకంలో ఉన్న ఊర్లో ఉన్న జనులందరికీ కూడా ఇయ్యబడింది పిల్లారా. యేసు ప్రభు అదే అంటున్నాడు పిల్లారా. అయ్యా, మీకోసము సిద్ధపడిన ఈ రాజ్యము, మీకోసము కాచిన ఈ రక్తం, ఇదంతా ఈ రక్షణ పిల్లారా, ఇదంతా ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నానండి. ఇశ్రాయేల్ జనం గురించి మాట్లాడుతున్నానండి. అయితే మీ యొద్ద నుంచి తొలగిపోయి ఇప్పుడు ఎవరికి? అన్య జనులకి ఇది ఇయ్యబడుతున్నది పిల్లారా. అన్య జనులకి ఇయ్యబడుతున్నది. గమనించండి, దేవుని రాజ్యం మీ యొద్ద నుంచి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడి ఉన్నది. అంత గొప్ప మాటలు పిల్లారా. మనం పిలువబడ్డాము, మనం ఆహ్వానించబడ్డాము. అలాంటి మనము పిల్లారా, ఇది మన యొద్ద నుంచి వెళ్ళిపోదంటే ఎంత బాధ అండి. ఏమండి, వేరే వాళ్ళు ఆ విందులో కూర్చున్నారు. ఈ సీట్ నీదేనబ్బా అంటే నువ్వు రాకపోతే ఎవరు కూర్చున్నారు? వేరే వాళ్ళకి ఇచ్చాడు సీటు పిల్లారా. మళ్ళా నువ్వు వస్తానంటే ఉంటుంది? అది ఉండనే ఉండదు పిల్లలు. అందుకనే ఆయన ఆ లూకాసు వార్తలో చివరికి ఒక మాట మాట్లాడే పిల్లలు 24 వచ్చిన చదువుకుందండి. 14వ అధ్యాయము 24 వచ్చిన రాయబడిన పిల్లలు, ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను నేను. ఏదండి, పిలువబడిన జనముల్లో ఏ ఒక్కడు కూడా ఆ విందు రుచి చూడడానికి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది పిలువబడ్డారండి. ఐగుప్తు ప్రాంతం నుంచి అనేక మంది పిలువబడ్డారు. ఇదిగో మీకోసం ఒక మంచి దేశం ఉంది, పాలు తేనెలు ప్రవహించు దేశం ఉంది, రండి మీకోసం అక్కడ మంచిది అంతా ఉన్నదని పిలువబడితే వీళ్ళందరూ ఏమండి వచ్చారు, పిలుపుకొచ్చారు. కానీ ఆ దేశంలో నివసించారా? ఆ దేశంలో ఉన్నారా? ఎన్నీళ్ళు పొందుకున్నారా? ఎవరు కూడా పొందుకోలేదండి. అందరి మధ్యలోనే సర్దుకుని, అందరి మధ్యలోనే కాలం చెల్లారు. అందరు కూడా పిల్లారా. గమనించిన అలా ఉండకూడదని ఈ ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలకి
వారి విధానం గురించి తెలియపరుస్తున్నాడు. అయ్యా, మీరు ఇలా ఉన్నారు కాబట్టి, మీరు పిలువబడ్డారు, మీరు ఏర్పరచబడ్డారు, మీరు సరిగా లేరు కాబట్టి ఇప్పుడు నేను అన్యజనులు పిలిచి వారికి నేను రక్షణ మారు మనసుని ఇచ్చాను అని అంటాడు. పిల్ల దయచేసి గమనించండి, దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, మారు మనసుని ఇచ్చాడు, మన కోసం పరలోకము సిద్ధంగా ఉంచాడు. మనము ఖచ్చితంగా ఆయన పిలుపుకి మనము లోపడి ఆయన రాజ్యం మనం వారసులుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వంచండి పిల్లారా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. కొద్ది నిమిషాలు అందరూ కూడా తల్ల వంచి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం పిల్లారా. అందరు కొద్ది నిమిషాలు తల్ల వంచండి.